మాది గొడ్డల పార్టీ అని అంటున్నారు. మా తాతగారి మరణం వెనకమాల, అలాగే మా తండ్రి గారి మరణం వెనకాల, మా బాబాయ్ గారి మరణం ఆ టైంలో మొత్తం అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఇది హత్యల పార్టీ. మాది గొడ్డల పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అంటే హత్యల పార్టీ అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీనికి ఏం చెప్తారు? అందరికీ మహానాడు శుభాకాంక్షలు. అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని మహా పండుగలాగా మహానాడు వేడుకల్ని గొప్పగా వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఖర్చును తగ్గించేటువంటి దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కార్యకర్తలందరూ కూడా క్లస్టర్ విధానం ద్వారా, హైబ్రిడ్ విధానం ద్వారా ఈ యొక్క పండుగని చేపట్టారు. లక్షలాది మంది ఈ యొక్క పండుగను వీక్షిస్తున్న సందర్భంలో మరి ఆ యొక్క మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కొంత విచక్షణతోటి మరి ఆ పార్టీని ప్రజాస్వామ్యబంధంగా తీసుకురావాలి. ఎందుకంటే ఇన్ డెమోక్రసీ దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ వైలెన్స్ అండ్ దెర్ ఈజ్ స్కోప్ ఫర్ బ్యాలెట్ బాక్స్ బట్ నాట్ బ్యాలెట్ యాక్స్. గొడ్డలకి ఆస్కారం లేదు. నాకు అయితే నేనేంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నేను మాట్లాడుతూ ఉంటాను. గతః ఇప్పటికైనా కూడా మరి ప్రజాస్వామ్య పంధాన్ని అవలంబించడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో పెట్టినటువంటి సందర్భంలో ఆయన బాగా బలపడి ఇంకా ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకొచ్చాడు. ఇవాళ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక ప్రజాస్వామ్య దేశంగా, భారతదేశంకి సమానమైనటువంటి విధిగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆ నాయకత్వ పటిమ వల్ల, ఆనాడు అన్నగారు ఇచ్చినటువంటి ఆ నాయకత్వ పటిమ వల్ల, అందరినీ సమదృష్టితోటి చూడటం వల్ల అన్న నందమూరి తారక రామారావు గారు వారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పథకాలు, పేదలకు విద్య, మైనారిటీ, అదేవిధంగా ముస్లిం మైనారిటీ, ఎస్సీ ఎస్టీలకు వారు అందించినటువంటి సేవలకి గుర్తుగా వారు మంచి స్థానాలకు వెళ్ళిపోయారు. అందరూ వివిధ విప్లవాత్మక భావాలు ఉన్నాళ్ళు కూడా వాటిని వదిలిపెట్టేసి మరి పిల్లల యొక్క అభివృద్ధి కోసం విద్య ద్వారా వారందరూ కూడా మంచి స్థానాలకు వెళ్ళిపోయారు. ఇవాళ ఎస్సీ ఎస్టీస్ కానీ మైనార్టీస్ వాళ్ళ పిల్లల్ని మరి ఇతర దేశాలకు కూడా పంపించి ఆర్థిక స్థితిగతిని మెరుగుపరిచారు. ఏ నాయకుడైనా దాన్ని చూడాలి, కానీ ఆ గొడ్డలి అనేటువంటిది ఉంటే భయపడిపోతారు రాబోయే తరాలే. ఇంకా అంటే మాది గొడ్డల పార్టీ కాదు ఆయన అంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది మాది గొడ్డల పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ అంటేనే హత్యల పార్టీ. మా తండ్రి గారి మరణం మీద నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. మా బాబాయ్ చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మా తాతగారు చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మా తండ్రి గారు చనిపోవడానికి 2 రోజుల ముందర నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. నాకు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి మా తండ్రి గారి మరణం మీద. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది. మరి అసెంబ్లీలో రోషి గారు బాబు గారిని నీ చేతులు ఇరుస్తాను అనేవాడు. మరి అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు మరి నిన్ను కన్నా తల్లి ఎంత ఇదోనని ఆ విధంగా తల్లి పైన కూడా వారు విమర్శలు చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా మొక్కువని ధైర్యంతో ప్రేమపూర్వకంగా నవ్వుతూ స్పందించాడు తప్పితే మరి దీనికి జన్మ మృత్యు జరా వ్యాధి ఎవరికైనా తప్పదు, అది రాసిపెట్టి ఉండుద్ది. జన్మ మృత్యు జరా వ్యాధి భగవద్గీత దాని ప్రకారంగా కృష్ణ పరమాత్మే తనువు చాలించాడు ఒక బోయవాని చేతిలో. సో అందువల్ల మరి మంత్రాలకి చింతకాయలు రావు. వారేదో ఊహించుకొని ఈ పెట్టి నెప్పవేయటమే తప్పితే బాబు గారి మీద, బాబు గారు ఒక రకంగా చెప్పాలంటే మరి బ్రాహ్మణ సిద్ధాంత పరంగా ఉంటాడు. అంతా ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని కులాలలో బాగుండాలి, ఇటు చట్టసభల్లో కూడా అందరికి సమప్రాధాన్యం వహిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఎందుకంటారు అంటే 5 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉన్నా సరే ఇప్పుడు మా తండ్రి గారి మీద మరణం మీద అనుమానం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ ని రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? పాలిటిక్స్లో మరి వైలెంట్ సెంటిమెంట్స్ అనేటువంటిది మన పతనానికి దారి తీసిద్ది. తాను ఒకటి తెలిసినా దయం ఒకటి తెలిసిద్ది అనేటువంటి విధంగా వ్యక్తులని మరి సంఘటిత పరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మరి ఒక కులాన్ని టార్గెట్ చేయటం, మరి రకరకాలుగా విద్వేషాలు సృష్టించడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సాంకేతిక యుగంలో అది సరిపదు. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఏజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్. సో దట్స్ వై మరి వాళ్ళ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వివిధ హోదాల్లో, వివిధ కులాలు, మతాలు చక్కగా విద్యని ఒక వెపన్గా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మరి సమయాన్ని అది వేస్ట్ చేసుకోవటమే. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఆ టయాన్ని పార్టీ అభివృద్ధి కోసం ఇది చేసుకొని
మంచి ప్రసంగాల ద్వారా కొట్టుకోవాలి, కానీ ఇటువంటి బ్యాడ్ స్టేట్మెంట్స్ ద్వారా, ఫౌల్ స్టేట్మెంట్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని చూరగొందామంటే అది తప్పు. లా అండ్ ఆర్డర్ ఉంది, పోలీసు ఉంది, చట్టం తన పని తాను చేసుకెళ్ళి. అంటే ఇక్కడ ఇంకో విషయానికి కూడా కనుక ఇది తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పార్టీ అంటున్న వైసీపీ నాయకులు. ఎందుకంటే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఏ హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. అందుకే జూన్ 4 నుంచి జూన్ 12 దాకా వెన్నుపోటు వారోత్సవాలు చేస్తున్నాం మేము అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. చక్కగా అమలైన ఈ సూపర్ 6 పథకాలు అందరికి కూడా పెన్షన్స్ వస్తున్నాయి. మరి అందరికి కూడా వికలాంగులకు వాళ్ళకు కూడా గొప్పగా వాళ్ళు జీవితాల్ని మరి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడా అది లేదు. పబ్లిక్లో నేను యథార్థంగా ఎంక్వైరీ చేశాను, చాలా హ్యాపీగా ఉన్నారు. అతి త్వరలో కొత్త పెన్షన్లు కూడా వదలబోతున్నారు. మహిళలకి బస్సు అని అన్నారు, అది కూడా నెరవేర్చారు. ఇది కూటమి ప్రభుత్వంగా ఉంది కాబట్టి మెల్లిగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇక బడ్జెట్ అంతా కూడా మొత్తం దానికే పోతే ఇంకా ఇదేంది, ఎవరు వచ్చినా ఈ పథకాలు అమలు చేయాల్సిందే. ఎవరు వచ్చినా ఈ పథకాలని అమలు చేయాల్సిందే. ఇది మనకి కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పథకాలకి దీనికి కాబట్టి. సో కావున మరి అటువంటి విమర్శలను మానుకొని సద్విమర్శలు చేయాలి. సద్విమర్శలు లేకపోతే సొసైటీ విల్ బి డీజనరేటెడ్. యాజ్ ఎ రిజల్ట్ ప్రోగ్రెస్ విల్ బి స్టింటెడ్, ప్రోగ్రెస్ విల్ బి స్టాప్డ్. ఇప్పుడంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఐటీ హబ్గా, ఒక ఏఐ టెక్నాలజీగా, ఒక క్వాంటమ్ వ్యాలీగా మరి బాబు గారు వారు చూపిస్తున్నటువంటి బాట. ఆయన పెద్ద సాంకేతిక విద్య చదవపోయినా ఆయన ఒక రీసెర్చ్ వర్క్ లాగా ఈ ఐటీ దీంట్లో ఆనాడు ఐటీ, ఈనాడు క్వాంటమ్, ఆనాడు మరి సాఫ్ట్వేర్, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ మారుమోగిపోతుంది ప్రపంచం. క్వాంటమ్ వ్యాలీ అమరావతి మరి రాజధాని క్వాంటమ్కి కేంద్రం కాబోతుంది. పిల్లల్లో ఆ భావన తీసుకురావాలి, మంచి అభివృద్ధి పరమైనటువంటి భావనలు తీసుకురావాలి. కానీ ఈ విధంగా రఫా గొడ్డలి వేసేస్తాం పొడిచేస్తామంటే చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసుకెళ్ళింది. లేకపోతే మరి ఈ ప్రపంచం ఎట్లా మనుగడ. థ్యాంక్ యూ.